హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కెనడా టాక్స్. మా వదిన వాళ్ళు అయితే యుఎస్ నుంచి వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఆల్రెడీ 4 to 5 days అయింది. అప్పటికే ఒక 2 days అయితే టొరంటో మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. సిఎన్ టవర్ అండ్ లైక్ టొరంటో ఐలాండ్ అన్నీ కూడా. సో ఆ వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసా, అవి ఏమైనా చూడాలి అనుకుంటే చూడండి. అండ్ నెక్స్ట్ అయితే నయగరా ఫాల్స్ స్టార్ట్ అయిపోయాం మేము. మా ఇంటికి అయితే జస్ట్ 1.5 hour డ్రైవ్. సో నయగరా ఫాల్స్ మా వదిన వాళ్ళు యుఎస్ సైడ్ నుంచి చూసారు కానీ కెనడా సైడ్ నుంచి చూడలే. సో అది ఫ్యామిలీ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి మేము మళ్ళీ వచ్చేసాము. ఇక్కడైతే రైన్బో బ్రిడ్జ్ కనిపించింది నాకు. రైన్బో బ్రిడ్జ్ టు యుఎస్ఏ అనమాట. కెనడాని యుఎస్ ని సెపరేట్ చేసే బ్రిడ్జ్. మా వదిన వాళ్ళు రివర్స్ వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జ్ దాటే వెళ్ళాలి అండ్ ఇదే రూట్ లో వెళ్ళాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం మేము. అప్పటికే టైం 12:31 అయింది. మా అందరికి బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసాం కానీ లాంగ్ జర్నీ చేసాం కదా, ఫస్ట్ లంచ్ చేసేస్తే అట్రాక్షన్స్ అన్ని చూడొచ్చు అనుకున్నాము. ఫస్ట్ టైం కూడా మేము ఇదే రెస్టారెంట్ కి వచ్చాము, బట్ అప్పుడైతే పిజ్జా ట్రై చేసాం. మాకు అప్పుడు పిజ్జా అయితే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కదా, సో పిజ్జా ఇంకా ట్రై చేయకూడదు అని చెప్పి అనుకున్నాము. అండ్ నెక్స్ట్ పక్కనే సబ్వే కనిపిస్తే సబ్వే అయితే తినేసాం మేము. సబ్వే తినేసి అట్రాక్షన్స్ అయితే చూసుకున్నాము. నయగరా ఫాల్స్ ఫస్ట్ అట్రాక్షన్ అయితే సిటీ క్రూజ్ అండి. సిటీ క్రూజ్ నేను ఆల్రెడీ టుటూ బర్త్డేకి వెళ్ళిన వ్లాగ్ లో అప్లోడ్ చేశా, సో అందుకనే నేను ఇప్పుడు మళ్ళీ ఇంక్లూడ్ చేయలే. అది మేము వెళ్ళలే కూడా, వదిన వాళ్ళు వెళ్ళారు. టుటూతో కొంచెం కష్టం అవుతుంది క్రూజ్ లో వాడిని మేనేజ్ చేయడం అని చెప్పి మేము అది స్కిప్ చేసేసాము. బట్ వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందంట అట్రాక్షన్. సో అదైతే మస్ట్ విజిట్, ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే అది వెళ్లాల్సిందే. అండ్ ఇక్కడ నుంచి మేము బిహైండ్ ద ఫాల్ అట్రాక్షన్ కి అయితే వెళ్ళాము. బిహైండ్ ద ఫాల్స్ కూడా వన్స్ ఏ వైల్ కాబట్టి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 2 types ఆఫ్ టనల్స్ ఉంది. ఒకటైతే క్లోజ్డ్, ఒకటైతే ఓపెన్ అని చెప్పి. క్లోజ్డ్ వెళ్తే మనం తడవము అండ్ లైక్ ఓపెన్ ది వెళ్తే కొంచెం తడుస్తాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏదైనా వెళ్ళొచ్చు అని. మేము ఫస్ట్ ది క్లోజ్ ది వెళ్ళాక ఓపెన్ ది తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాము ఇక్కడ. సో క్లోజ్ టర్నల్ కి వెళ్తుంటే మొత్తం బ్లూ లైట్ లో అలా ఉంది టర్నల్. అండ్ ఇక్కడే ఇదే అట్రాక్షన్. ఇక్కడ నుంచి మనం ఫాల్స్ లోపల ఉండి ఫాల్స్ మన మీద పడుతూ ఉందన్నమాట, స్ప్లాష్ అవుతూ ఉంది. సో ఇది కూడా బాగుంది. వన్స్ ఏ వైల్ కాబట్టి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే చూడండి అందరూ కాయిన్స్ వేశారు. అదేదో గోదావరి కృష్ణా నదిలో మనం చిన్నప్పుడు వేసేవాళ్ళం కదా, అలా ఇక్కడ డాలర్స్ వేస్తున్నారనమాట అందరూ. అండ్ ఇక్కడైతే ఒక మ్యాప్స్ కనిపించింది నాకు. ఇక్కడ మ్యాప్స్ లో మనం ఎక్కడున్నాము ఆర్ లైక్ ఎటు నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పి అంతా కనిపించింది. ఇది చూసినంత వరకు మాకు ఎక్కడున్నాము అన్నది అంత పర్ఫెక్ట్ గా అర్థం కాలేదులేండి. ఇది చూసాక బాగా అర్థమైంది. అండ్ లైక్ చాలా థ్రిల్ గా కూడా ఫీల్ అయ్యాము, వాటర్ ఫాల్స్ లోపల ఉన్నాము అని చెప్పి. అండ్ మెయిన్ స్పాట్ కి వెళ్ళేటప్పుడు మాకు రైన్బో కనిపించింది. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా రైన్బో కనిపించింది. ఇక్కడ రైన్బో కామన్ అనుకుంటా, రోజు వస్తూ పోతూ ఉంటుందేమో. ఫస్ట్ టైం నేను బాగా ఎంజాయ్ చేసా కానీ సెకండ్ టైం నాకు నార్మల్ అనిపించేసింది రైన్బో వచ్చేసరికి. అండ్ మెయిన్ వ్యూ పాయింట్ కి వచ్చేసాము జర్నీ బిహైండ్ ద ఫాల్స్ లో. ఇక్కడైతే వాటర్ స్ప్లాష్ చేస్తుంది, మన పక్కనే ఫాల్స్ ఉంటుంది. యాక్చువల్ గా మనం టచ్ చేసే అంత గ్యాప్ లో అనుకోవచ్చు పర్సనల్ గా. అండ్ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళకి ఇది రోడ్డే కాబట్టి పిల్లల్ని కూడా తీసుకెళ్లొచ్చు. క్రూజ్ అయితే వాళ్ళు పడిపోతారేమో అన్న భయం ఉంటుంది, ఇక్కడైతే ఆ టెన్షన్ కూడా లేదు. మా టుట్టు అయితే బాగా ఎంజాయ్ చేశాడు, చిన్నోడు కూడా. రైన్ డ్రాప్స్ పడుతుంది కదా, వాళ్ళకి రైన్ లో ఊరికే తడవనివ్వం కదా, ఇక్కడైతే రైన్ డ్రాప్స్ పడుతుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళని అసలు బ్యాక్ కి తీసుకెళ్లడం కూడా చాలా కష్టమైంది. చాలా సేపు అయితే టైం స్పెండ్ చేసాం అక్కడ. అంత టైం లిమిట్ కూడా లేదు యాక్చువల్ గా. ఇక్కడైతే ఫొటోస్ అంత బాగా రాలేదు మాకు, లైటింగ్ అంతా అటు నుంచి వస్తుంది. బట్ ఫొటోస్ రాలేదు కానీ క్యాప్చర్ చేయలేకపోయాం కానీ బయట నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇదంతా బాగా ఎంజాయ్ చేసేసాము. ఎంజాయ్ చేసి బ్యాక్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ టర్నల్ లోపల ఎలా ఉంటుంది అని చెప్పి మనకి ఎగ్జాంపుల్ గా పెట్టారు అనుకుంటా. ఇది ఇక్కడ కూడా కాయిన్స్ వేసేసారు చూడండి. నయగరా ఫాల్స్ లోపల కూడా చాలా కాయిన్స్ వేసారు. ఇక్కడ వేసే బదులు ఎవరో పూర్ పీపుల్ కి ఇస్తే బెటర్ కదా, ఇక్కడైతే మనీ వేస్ట్ చేసే బదులు. అండ్ టైం అప్పటికే మాకు 7:38 అయింది అనుకుంటా. వర్షం పడుతుంది అప్పుడు. మేమున్న ఏరియాలో పడుతుంది అండ్ లైక్ పక్కనే విత్ ఇన్ ఫ్యూ స్టెప్స్ గ్యాప్ లోనే పడట్లే. మేము అదే చెక్ చేస్తున్నాము, ఇటు అటు రన్ చేస్తూ ఇక్కడ పడుతుంది అక్కడ పడట్లే, చాలా థ్రిల్ గా ఉంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి.
నెక్స్ట్ బిజీ స్ట్రీట్కి అయితే వచ్చేసాం మేము. బిజీ స్ట్రీట్ అంటే ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ రైడ్స్, ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ పిల్లలతో కాబట్టి ఈసారి నైట్ లైఫ్ కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా అయిన తర్వాత నైట్ 10 o'clock ఆ టైంకి ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పి మేము ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము. ఫైనల్గా ఫాల్స్ దగ్గర అయితే మేము వెళ్ళింది ఆగస్ట్ మంత్లో. ఆగస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే కదా, August 15th. సో అందుకని ఇండియన్ ఫ్లాగ్ కలర్స్తో లైటింగ్స్ అయితే వేశారు. చాలా బాగుంది. కెమెరాలో మీకు అంతా తెలియట్లే కానీ డైరెక్ట్గా అయితే చాలా చాలా బాగుంది. అండ్ జస్ట్ 5 minutes అయితే ఫైర్ వర్క్ జరుగుతుంది కంటిన్యూస్గా 10 to 10:05 అనమాట. సో ఈ ఫైర్ వర్క్స్ అయితే మస్ట్ విజిట్, ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. మేము ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు చేయలే కానీ ఫైర్ వర్క్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. అందరూ కూడా అసలు బ్లాంక్ అయి చూస్తున్నారు ఈ ఫైర్ వర్క్స్ని. బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ అప్పటికే మాకు 10:30 టైం అయింది కాబట్టి ఫుల్ ఆకలేస్తుండే. మాకు అక్కడ దగ్గరలో ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. చాలానే ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్స్, కానీ ఇదైతే చాలా బెస్ట్ రివ్యూస్ ఉంది అని చెప్పి దీనికి వెళ్ళాము. ద దాబా ఆన్ ది ఫాల్స్ అని. చాలా బాగుంది, పంజాబీ రెస్టారెంట్. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ బాగా తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాయ్.